ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రతి 2 ఏళ్లకొకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జూలై 3, 4, 5వ తేదీల్లో డెట్రాయిట్లో జరగనున్నాయి. ఈ మహాసభల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా న్యూజెర్సీలో జరిగిన 24వ తానా కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది. అక్కడికి వచ్చిన అశేష తెలుగు వారితో ఎడిసన్లో సందడి వాతావరణం నెలకొంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు ఈ ఏడాది డెట్రాయిట్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన 24వ తానా మహాసభల సన్నాహక ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తానా సెక్రటరీ రాజా కుసుగుర్తి, ఫౌండేషన్ సెక్రటరీ లక్ష్మీ దేవినేని అందరికీ స్వాగతం చెప్పి తానా కాన్ఫరెన్స్ విజయవంతంగా చేయడానికి అందరి సహకారం అవసరమో అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రదర్శించిన తానా సేవా కార్యక్రమాల వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ లో మొత్తం విరాళాలు $1,05,000 చేరింది. ఈ కార్యక్రమానికి హాజరై గొప్ప ఔన్నత్యంతో విరాళాలు అందించిన పలువురు దాతలను ఘనంగా సత్కరించారు. తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ నరేన్ కొడాలి, కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెల్లా, డైరెక్టర్ సునీల్ పాంత్రా, సెక్రటరీ కిరణ్ దుగ్గిరాల, తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, న్యూజెర్సీ తానా నాయకులు రాజా కసుకుర్తి, లక్ష్మీదేవినేని, రామకృష్ణ, తానా సభ్యులు, పలు సంఘాల నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులతో కాన్ఫరెన్స్ అందరికీ నచ్చేలా ఉంటుందని సునీల్ పాంత్రా తెలిపారు. గత కొన్ని నెలలుగా వచ్చిన సంక్షోభం వల్ల ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఈ సమయంలోనూ అందరూ తమ మద్దతు ఇచ్చి తమ విరాళాలతో తానా మీద ఉన్న నిజమైన ప్రేమ చూపిస్తున్నారని గంగాధర్ నాదెల్లా అన్నారు. తరతరాల తెలుగుదనం తరలివచ్చే యువతరం థీమ్తో 24వ తానా మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో డెట్రాయిట్ లో జరుగుతున్నాయని తానా టీం తెలిపింది. ఈ కాన్ఫరెన్స్ కి అందరి మద్దతు కావాలని, అందరూ ఇచ్చేసి మహాసభలని గ్రాండ్ సక్సెస్ చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. తానా కన్వెన్షన్ 2020 డెట్రాయిట్ లో జరుగుతుంది. మరి ప్రతిసారి తానా కన్వెన్షన్ అంటే యావత్ అమెరికా మొత్తం, అదే విధంగా భారతదేశంలో కూడా అందరూ కూడా ఒక్కసారిగా తెలుగు సమాజం అంతా కూడా ఇటువైపు చూస్తుంది. సో ఈ క్రమంలో తానా అనేసరికి ఆల్రెడీ ఒక సెట్ మార్క్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కన్వెన్షన్ డెట్రాయిట్ లో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, దానికి సంబంధించిన విశేషాలు మనకి తెలియపరచడానికి చైర్మన్ గంగాధర్ గారు, అదేవిధంగా సునీల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారి మట్లు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏ విధంగా తానా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఇండియన్ ఎథనిక్ ఆర్గనైజేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. 80,000 మెంబర్స్ ఉన్న ఆర్గనైజేషన్, 48 years హిస్టరీ ఉన్న ఆర్గనైజేషన్. సో దాని గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు. తెలుగు సంస్థలు అన్ని స్టార్ట్ అయినాయి అంటే తానా తర్వాత. సో దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. తర్వాత ఇది 21st కాన్ఫరెన్స్ డెట్రాయిట్ కూడా తానా స్నాన్ బోర్డు దాదాపు అక్కడ మెంబర్స్ అంతా ఆల్రెడీ ఈ కాన్ఫరెన్స్ కి లాస్ట్ 3 months నుంచి కూడా ఒక 300-400 people చేస్తున్నారు ఆల్రెడీ. మెయిన్గా కల్చరల్. తర్వాత వచ్చే 10,000-12,000 people లో కూడా వెరైటీ పీపుల్ ఉంటారు. కొంతమంది ఇప్పుడు స్టాల్స్ లో ఉంటారు, కొంతమంది ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటారు, కొంతమంది ఇప్పుడు హాల్లో ఉంటారు. సో ఇవన్నీ క్యాటర్ చేయడానికి మాకు మంచి టీమ్, మాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది డెట్రాయిట్ టీమ్ తప్ప. సో ఎన్ని సంఖ్య ప్లాన్ జరుగుతుంది. ఇప్పుడు తానాకి ఎందుకంటే అంత ప్రత్యేకత, ఒకే ఒకటి టీమ్ తానా అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది ఒక సిటీస్ లో కూడా బ్రహ్మాండం జరుగుతుంది. దీనికన్నా కూడా టీమ్ స్పియర్ అనేది అంటే ఏంటంటే అమెరికాలో ఎవరికి ఏ ఆఫర్ వచ్చినా ఫస్ట్ కాల్ చేసేది తానాకి. కొన్ని 100,000 సీరియస్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి అన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ కూడా సాల్వ్ చేసేది తానా. వాలంటీర్స్ సిటీలో ఉన్నాడు. అది తానా గురించి. కాన్ఫరెన్స్ మాత్రం అద్భుతంగా జరుగుతుంది. అన్ని కమిటీలు ఎవరి వాళ్ళు చేసుకుంటూ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ తయారు చేయాలి. ఇండియా నుంచి కూడా గెస్ట్ విపరీతంగా కాల్స్ వస్తామని అంటున్నారు కూడా. ఆర్టిస్టులు కూడా చాలా మంది ఫైనల్ అవుతున్నారు. నెక్స్ట్ 2 weeks లో ఇంకా మాకు మోర్ డీటెయిల్స్ వస్తాయి. సునీల్ గారు మీరు చెప్పండి, కన్వెన్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎంతమంది జనాభా రానున్నారు, అంటే గత మునుపెన్నడూ లేని విధంగా కొన్ని ఒడిదుడుకుల మధ్యన ఈ కన్వెన్షన్ జరుగుతుంది, దీని బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది? మెయిన్ బడ్జెట్ కంటే ఈసారి అద్భుతమైన కాన్ఫరెన్స్ అయితే డెట్రాయిట్ వేదికగా నిలవబోతుంది. కాన్ఫరెన్స్ బడ్జెట్ అనేది ఏంటి అంటే మనకి ఎలా మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనే దాని మీద ఎక్కువ ఉంటుంది. సో ఈసారి మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసి మంచి కాన్ఫరెన్స్ ఇద్దామనే ముఖ్య ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తాం.
నేను అన్నట్టు ఒడిదుడుకులు ఉంటాయండి, కానీ అవన్నీ ఏంటంటే తానా అనే సంస్థకి అలాంటివి కొత్త ఏం కాదు. బేసిక్లీ ప్రతిసారి మనం ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడే ఎవ్రీ టైమ్ తానా స్టే స్ట్రాంగ్ అండ్ రైస్ మోర్ బేసిక్లీ. సో 80,000 మంది ఉన్న ఆర్గనైజేషన్ కి వీఆర్ ఆల్ క్యాపబుల్ టు డూ ద కాన్ఫరెన్స్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్. సో ఇది ఒక అద్భుతమైన కాన్ఫరెన్స్ ఉంటుంది. మా ఆహ్వానం మీద మీరందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఇట్ విల్ బి ఎ మెమరబుల్ కాన్ఫరెన్స్ ఫర్ యూ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసినట్లయితే తానా కాన్ఫరెన్స్ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ఎటువంటి సంకోచం లేదనే విధంగా వారి మాటల్లో తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఇటు గంగాధర్ గారు ఆయన అనుభవమే కానీ, అటు సునీల్ యంగ్ అండ్ డైనమిక్ పని విధానమే కానీ, వీరందరూ కూడా సారథ్యంలో డెట్రాయిట్ లో ఒక అద్భుతమైన తానా కన్వెన్షన్ అందించినట్లుగా వారి మాటలో తెలియపరిచారు. దిస్ ఇస్ సింహ సాక్షి న్యూస్. ఈ రోజున ఇక్కడ న్యూ జెర్సీలో మనము తానా 24 ఈ కార్యక్రమానికి తానా సపోర్టర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళ సహాయాన్ని అందించడం, అట్లాగే వాళ్ళ సపోర్ట్ వాళ్ళు తానా కాన్ఫరెన్స్ కి వస్తున్నామని చెప్పడం, అట్లాగే తానా సంబరాలని ఇక్కడికి వచ్చిన డెట్రాయిట్ తానా కాన్ఫరెన్స్ టీం వాళ్ళు కూడా ఎంతో డెడికేటెడ్ గా చాలా మంది వాలంటీర్స్ చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరందరూ తానా మహాసభలకు వచ్చి మీరందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా హ్యాపీగా అందరినీ కలిసి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాల్లో పాల్గొని మీరు ఆనందంగా ఈ సంబరాలను ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడికి వచ్చి ఈరోజు మా ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రోగ్రామ్స్ లో మీరు ఇక్కడ చాలా కన్వెన్షన్ డిఫరెంట్ చక్కగా వాలీబాల్ చేసి సపోర్ట్ చేశారు. మీ అందరినీ సమేతంగా వచ్చి మన కన్వెన్షన్ లో ఎంజాయ్ చేయమని థ్యాంక్ యూ సో మచ్.